హలో అందరికీ. ఈరోజు నిఫ్టీ 50లో మనం నిన్న తీసుకునే బీటీఎస్టీ ట్రేడ్ సక్సెస్ అయిందా లేదా, అండ్ మన అనాలిసిస్ పర్ఫెక్ట్గా పనిచేసిందా లేదా, అండ్ టుమారో రేపటికి మనం బీటీఎస్టీ తీసుకునేది దేని గురించి అండ్ ఏంటిది అనేది డిస్కస్ చేసుకుందాం. అండ్ ఆల్రెడీ 2 days నుంచి మనం తీసుకున్న ట్రేడ్స్ ఏదైతే ఉందో 5th గ్యాప్ డౌన్, 6th గ్యాప్ అప్ అండ్ 7th రేపటికి గ్యాప్ అప్ కోసం వెయిట్ చేస్తున్నాం. అందుకే ఈరోజు బీటీఎస్టీ కూడా నేను సి సైడ్ తీసుకున్నాను. అండ్ ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు మన ఫస్ట్ టార్గెట్ ఏం అవ్వాలని చెప్పి అనుకున్నాం. ఈ నిన్నటి హై మన డ్రాన్ లిక్విడిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి ఆల్రెడీ రిజెక్షన్ తీసుకుంది కాబట్టి ప్రీవియస్గా 30th April నుంచి మనకి ఇదో స్ట్రాంగ్ డిమాండ్ అని నిన్నే తెలిసింది. అందుకని మనం ఇక్కడ నుంచి టార్గెట్ కంటిన్యూ చేస్తున్నాం. అండ్ మన టార్గెట్ ఏదైతే ఉందో 4th May దాని టార్గెట్ హై బ్రేక్ చేయడం, అది కంప్లీట్ అయింది. అండ్ ప్రీవియస్గా 29th April ఏదైతే హై ఉందో అది కూడా లిక్విడిటీ తీసుకుంది. సో ఇప్పుడు మన దగ్గర లిక్విడిటీ ఎక్కడుంది, డైరెక్ట్గా లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఏదైతే ఉందో దాన్ని కూడా టైప్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మన డ్రాన్ లిక్విడిటీ ఫస్ట్ ఈరోజు హై అండ్ అలాగే కంటిన్యూ చేస్తే ప్రీవియస్గా మన ఈ 21st April ఏదైతే ఉందో దాని హై టార్గెట్ ఇప్పుడైతే ప్రజెంట్ మనం పెట్టుకుంటున్నాం. ఓకే, అండ్ ఇప్పుడు రాబోయే రోజుల్లో రేపు అండ్ దాని తర్వాత రోజు మనం టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకుందాం, 26,000 ఆల్మోస్ట్. ఓకే, సో చూద్దాం రేపు ఏమవుతుంది అని చెప్పేసి. థ్యాంక్ యూ.